పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి లాయర్లు పాలాభిషేకం చేశారు. 2020 నుండి పెండింగ్లో ఉన్నటువంటి లాయర్ డెత్స్ బెనిఫిట్స్ 43 కోట్ల రూపాయలను ప్రభుత్వం రిలీజ్ చేయడంతో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుతో పాటు బార్ అసోసియేషన్ నాయకులు, లాయర్స్లు పాల్గొన్నారు. వదిలాలి అడ్వకేట్ ఐక్యత, వదిలాలి లాయర్ల ఐక్యత, వదిలాలి నర్సరావుపేట బార్ అసోసియేషన్. కార్యక్రమానికి విచ్చేసినటువంటి అరవింద్ బాబు గారికి మరియు తోటి న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బార్ అసోసియేషన్ వారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. Thank you, Nurserawpet Bar Association. Thank you, Nurserawpet Bar Association. వదిలాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం. వదిలాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం. వదిలాలి మన మంచి ప్రభుత్వం. వదిలాలి మన మంచి ప్రభుత్వం. వదిలాలి నారా చంద్రబాబు నాయకత్వం. వదిలాలి నర్సరావుపేట బార్ అసోసియేషన్ లాయర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మన అడ్వకేట్స్ అందరూ కూడా గడిచిన 2024లో ఉమ్మడి కూటమి గెలవడానికి, మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడానికి అందరూ కూడా మరి రాత్రి పగలు పనిచేసి మన పార్టీకి అండగా ఉండి మరి ఉమ్మడి కూటమిని గెలిపించినందుకు మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కూటమి తరఫున తమ కృతజ్ఞత తెలియజేసుకోవడానికి లాయర్లందరూ కూడా మరి అడ్వకేట్ డెత్ బెనిఫిట్ స్కీమ్ అనేది పెట్టడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప విజన్ మనిషి కాబట్టి లాయర్లందరూ కూడా మరి ఆర్థిక పరంగా ఆదుకోవడానికి, ఎవరైతే చనిపోయారో వారిని ఆదుకోవడానికి స్టేట్ గవర్నమెంట్ తరఫున 4 లక్షల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద 43 కోట్ల రూపాయలు, 46 కోట్ల రూపాయలు మరి అడ్వకేట్స్ బెనిఫిట్ స్కీమ్ రిలీజ్ చేయడం జరిగింది. అడిషనల్గా మరి బార్ అసోసియేషన్ కూడా ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి, లాయర్లు ఎవరైనా చనిపోతే ఆర్థిక మరి ఆరోగ్యపరంగా చనిపోయినప్పుడు వారికి ఆదుకోవడానికి వాళ్ళ కుటుంబాన్ని మరి బార్ అసోసియేషన్ కానీ, ప్రభుత్వం కానీ వెల్ఫేర్ స్కీమ్ కింద వారికి 9 లక్షల రూపాయలు మరి అలాట్ చేయడం జరిగింది. మరి అన్ని చోట్ల మరి స్టేట్ మొత్తం మీద కూడా అడ్వకేట్స్ అందరూ కూడా కృతజ్ఞత రూపంలో చంద్రబాబు నాయుడు గారి పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకుముందు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే మరి యంగ్ లాయర్స్ వాళ్ళకు కూడా ఉపకార వేతనాన్ని ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా తెలుసుకొని మరి 415, 416 జీవో ప్రకారం అడ్వకేట్స్కి అండగా ఉండడానికి ఆ జీవో రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 43 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మరి అడ్వకేట్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వీరందరూ కూడా మన ఉమ్మడి కుటుంబం అండగా ఉండి పార్టీని గెలిపించినందుకు నర్సరావుపేట ఎమ్మెల్యేగా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరొకసారి వారందరూ కూడా 2029 కూడా మనం అందరం కూడా ఆదమర్చకుండా మళ్ళీ పోరాటం చేయాలి. అదేవిధంగా అడ్వకేట్స్ అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. మరి ఉమ్మడి కుటుంబంగా ఉంటేనే మనం అందరం కూడా ఏదైనా సాధించగలని చెప్పి తెలియజేయడానికి మనం అందరం కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి కృతజ్ఞత తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి